ప్లస్ మీకు ఫుడ్ వేస్టేజ్ కూడా చూపిస్తా. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఈరోజు మా హాస్టల్లో కాదు మెస్లో మంత్లీ ఫీస్ట్ లాంటిది పెడతారు. ప్రతిసారి లాగ్ తీద్దాం అనుకుంటా కానీ మర్చిపోయినా. ఈసారి ఇది లాస్ట్ ఫీస్ట్ మాది. సో మీకు చూపిస్తాను ఫీస్ట్ అంటే ఏం పెడతారు అది ఇది అని. దాని ఫీస్ట్ అన్నారు. జస్ట్ చికెన్ డేకి కొన్ని అడిషనల్ థింగ్స్ పెడతారు అంతే. ఏం పెడతారు, ఫుడ్ రేటింగ్ ఎట్లుంది అనేది ప్రతి ఐటమ్కి 2 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తూ ఉంటా. ఓవరాల్ కూడా రేటింగ్ ఇస్తా. ప్లస్ మీకు ఫుడ్ వేస్టేజ్ కూడా చూపిస్తా. వాళ్ళు నేను వ్లాగ్ స్టార్ట్ చేశానని చెప్పి బాల్కనీ నుంచి ఇయో అని అరుస్తున్నారు. సర్లే కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ లైట్ కనపడట్లేదు ఎవరున్నారు అనేది. స్పెషల్ డిన్నర్ మెనూ అంట 11 ఐటమ్స్ పెట్టి దాంట్లో ఎన్ని బాగుంటాయి చూపిస్తాం. ఇక్కడ ఫింగర్ ప్రింట్, ఒక్కటంటే ఒక్క ఐటమ్ కూడా బాగాలేదు ఇందులో. చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది. అదేదో నూలు పరోటా అని చెప్పి మైదా పిండి వేసి పెట్టిండు. ఆ మామిడికాయ బండలేదు. దాన్ని ఎప్పుడు తినాలో కూడా తెలియట్లేదు. ఐస్ క్రీమ్ ఒకటే కొంచెం కంపెనీది కాబట్టి పర్లేదు తిందామని పక్కన పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు. జలుబు ఉందని చెప్పి ఐస్ క్రీమ్ కరగడానికి పక్కన పెట్టాను. ఈ చికెన్ అయితే అసలు ఏం బాగాలేదు. మొత్తం ఏదో నూనె ఉంది. ఈ రకం చికెన్ కూడా బాగాలేదు. ఆ పప్పు అయితే నూనె పైన తిరుగుతుంది. ఆ నిమ్మకాయ ఒకటి బాగుంది. రైస్ కూడా అంత మంచిగా ప్రాపర్గా అయితే కుక్ అవ్వలేదు. ఏం తినాలో ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఈ పరోటా అయితే హాఫ్ పీస్ తిన్నా. నాకు ఇంకా చిరాకు వచ్చి అక్కడ పడేసా. స్వామి చికెన్ ఎట్లుందిరా? సూపర్ అండి. మీరు చికెన్ అంటారు కదా. అయిపోయింది. మెస్ ఫుడ్ తిని రూమ్కి వచ్చిన. కొంచెం అంటే కొంచెమే తిన్నా. మిగతా అంతా వారేసిన. ఎందుకు వేసుకున్నానా అనిపించింది. నేను ఒకవేళ వేసుకోకపోయినా అక్కడ మిగిలిపోయినా అది వెళ్ళేది క్యాటిల్ ఫీడింగ్కే. ఆ డస్ట్బిన్లో ఉన్న ఫుడ్ వేస్ట్ కూడా వెళ్ళేది క్యాటిల్ ఫీడింగ్కే. జస్ట్ ఇన్ కేస్ మీరు తినాలనుకుంటే తినండి, లేదనుకుంటే ఆబ్వియస్లీ వెళ్ళేది క్యాటింగ్ ఫీడింగ్కే అన్న స్టైల్లో ఆ ఫుడ్ ఉంటుంది. ఇగో ఒక మ్యాంగో ఇచ్చాము. 3 కలర్లు ఉంది. ఇది గ్రీన్, ఎల్లో, దాని తర్వాత ఇది పైన రెడ్. ఒంట్లో బాగాలేదని చెప్పి చేతగాట్లేదని చెప్పి ఇట్లా రెస్ట్ తీసుకున్నా. తింటా కొంచెం అయిన తర్వాత తిని ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నా. నార్మల్గా ఇంకొక 4-5 డేస్ ఉంది కాబట్టి క్యాంపస్ మొత్తం నైట్ తిరుగుదాము, వ్లాగ్స్ చేద్దాము అన్న ఆలోచనలు ఉంటే ఎనర్జీ లెవెల్స్ డౌన్, వెయిట్ తగ్గా. ఇందాక వెళ్ళి చూసుకున్నా జిమ్లో. ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా 84 kgs ఉన్నా. ఇప్పుడు ఈరోజు 79. ఎన్ని కేజీస్ తగ్గా? 5 kgs. వచ్చాడు మా రూమ్మేట్ అత్తర్ సాయి. హాయ్ చెప్పరా. వచ్చే లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు.